కార్వేటి నగరంలో కాంతమ్మ అనే పెద్దావిడుండేది. ఆవిడకి రామన్న అనే కొడుకున్నాడు. రామన్నకి బద్ధకం ఎక్కువ. ఏ పని చెప్పినా సరిగా చేసేవాడు కాదు. అలాంటి వాడికి భార్య అయిన పాపానికి కాంచన అష్టకష్టాలు పడుతుండేది. ఇక విజయదశమి పండుగ రావడంతో అందరి ఇల్లు కలకలలాడుతుంటే కాంచన ఇల్లు మాత్రం బోసిపోయి ఉంది. చీచి, నువ్వు కోడలిగా ఇలా దాపురించావో లేదో ఈ ఇల్లు నాశనమైపోయింది. నీలాంటి దాన్ని అసలు ఇంట్లోకి రానిచ్చుండకూడదు. నా కడుపున పుట్టిన పాపానికి ఆ దరిద్రుడు నిన్ను ప్రేమించి ఇంటికి తీసుకొచ్చాడు. నా కొంప ముంచాడు. అమ్మా, నీ కొడుకును పట్టుకుని దరిద్రుడంటున్నావా? ఏంటమ్మా నువ్వు? నేను దరిద్రున్నైతే నన్ను కన్న నువ్వెవరమ్మా? నోర్ముయిరా వెధవ. పెళ్ళాన్నంటే మాత్రం సహించవు. ఊళ్ళో అందరూ పండగ చేసుకుంటున్నారు. మనిల్లు మాత్రం ఇలా తిండికి కూడా గతిలేని పరిస్థితిలో ఉంది. ఏంటో నా బతుకు ఇలా తగలడింది. నువ్వు తినాలనుకుంటే ఆ గుడికెళ్ళి ఆ ముష్టి ప్రసాదమేదో దక్కుతుంది కదా, దాన్ని తినొచ్చు కదా. ఇలా నోరు పారేసుకుంటావేంటి? వీడు మారడు. అలా కాంతమ్మ తన కొడుకు రామన్నని తిడుతూ ఉంటే అక్కడికి గుడి దగ్గరి నుండి పూజారొచ్చాడు. అమ్మా కాంచనా, కాంచనా! ఏంటి పూజారి గారు, ఇలా వచ్చారేంటి? మా కోడల్ని పిలుస్తున్నారు. ఏమన్నా పనుందా? ముందు మీ కోడల్ని పిలవమ్మా. అలా పూజారి అంటుండగా అక్కడికి కాంచన వచ్చింది. ఏమిటమ్మా కాంచనా, ఈరోజు పండగ కదా, ఆ విషయం మరువలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈరోజు అన్నదానం చెయ్యాలమ్మా. లేకుంటే నాకు సమస్య అయిపోతుంది. అవతల నువ్వు అన్నదానం చేస్తున్నావని నేను ముందు నుండే ఊరి వాళ్లకు చెప్తూ వస్తున్నాను. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి పూజారి గారు. అన్నదానం గురించి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. సంతోషం తల్లి. సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకో. రాత్రికి మనం గుడికొచ్చే భక్తులకు అన్నదానం చేద్దాం. నిజంగా అలాంటి కార్యం చేస్తున్న నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వేం కంగారు పడకు. ఆ దేవి నీకు తోడుంటుంది. ఆ మహాతల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏ ద్రోహము చెయ్యదు. ఆవిడే సర్వాంతర్యామి అంటూ పూజారి అక్కడి నుండి వెళ్తాడు. పూజారి వెళ్లిన తరువాత కాంచన కంగారు పడుతుంటుంది. మరోవైపు కాంతమ్మ మాత్రం కోపంతో ఊగిపోతుంది. ఒరేయ్ రామన్నా, నీ భార్య ఈ ఇంటిని గుల్ల చేయడానికే కూర్చుందిరా. ఈ ఇంటిని నాశనం చేసేస్తుంది చూడు. అవేం మాటలత్తయ్యా, నేనేం చేసినా ఇంటి మంచి కోసమే చేశాను. నీలాంటి మంచి మనసు నాకు లేదులేమ్మా. ఇంట్లో ఉన్నది కాసిన్ని బియ్యం గింజలు. అది కూడా మనం ఒక్క పూట మాత్రమే భోజనం చేసుకుని తింటున్నాం. ఇప్పుడు నువ్వు ఊరందరికీ ఆ పిడికెడు బియ్యంతో అన్నదానం ఎలా చేయగలవు చెప్పు? నీకేమైనా తమాషాగా ఉందా? ఇంటి పరువును రచ్చగీడ్చడం అంటే ఇదే కదా. అలా ఆవేశపడకండి అత్తయ్యా, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం వింటానమ్మా, చెప్పు. సాయంత్రం లోపు నువ్వు అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. నువ్వు ఏమైనా చేసుకో, మా ఇంటి పరువు మాత్రం తీయకు. అలా కాంతమ్మ తన కోడలు కాంచనని తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన అత్త తిట్టడంతో కాంచన కుమిలి కుమిలి ఏడుస్తుంది. అమ్మా దుర్గమ్మ తల్లి, నాకెందుకమ్మా ఇలాంటి శిక్ష వేశావు? నేనేం పాపం చేశాను? నీకు పూజ చెయ్యాలనుకున్న ప్రతిసారి నాకు చిల్లిగవ్వ కూడా లేకుండా చేస్తావా? మనసారా నీకు పూజ చేసే యోగం నాకు లేదా? ఇప్పుడు ఊరి వాళ్లకు అన్నదానం చేస్తే నా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగవుతుందని పూజారి గారు చెప్పారు. ఇలాంటి సమయంలోనే అన్నదానం చెయ్యడానికి ఇంట్లో బియ్యం కూడా మిగల్చలేదు. నేనేం పాపం చేశానమ్మా? ఇలాంటి బ్రతికిచ్చేదానికన్నా నన్ను చంపేయొచ్చు కదా తల్లి. అరే కాంచనా, అలా ఏడుస్తావేంటే? ఆ నోరు లేని రాయి నీతో ఏం మాట్లాడుతుంది చెప్పు? ఊరంతా ఆ రాయికి పూజలు చేస్తున్నారు. దానివల్ల మనకి ఏ ప్రయోజనమూ లేదు. నా మాట విని ఆ రాయికి పూజలు చేయటం ఆపేసేయ్. ఛీ, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకిలాంటి గతి పట్టాల్సిందే. అలా కాంచన తన భర్తని తిట్టిన తరువాత వంటగదిలోకి వెళ్ళింది. అక్కడే చిన్న పాత్రలో ఉన్న అన్నం మెతుకుల్ని చూసింది. అందులో విషం కలుపుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ విషం కలిపిన అన్నాన్ని చూస్తూ ఉంది. ఇక ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకోబోతుండగా అక్కడికొక పెద్దావిడొచ్చింది. ఆవిడని చూసి తినటం ఆపేసింది. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికొచ్చావేంటి? నీకేం కావాలి? నా పేరు దుర్గా. నేను చాలా దూరం నుండి వస్తున్నానమ్మా. మా ఊళ్ళో సరైన వసతులు లేక వలస వస్తున్నాం. ఇదిగో మా దగ్గర కాసిని బియ్యం గింజలున్నాయి.
వాటిని వండుకోవడానికి బయట సాధ్యం కావట్లేదు. నువ్వు అవకాశం ఇస్తే నీ పొయ్యి పైన అన్నం వండుకొని తినేసి వెళ్ళిపోతానమ్మా. దయచేసి నా మాట విను. నాకెంతో సమయం పట్టదులే. తింటున్నట్టుగా ఉన్నావే. పర్వాలేదులేమ్మా, అదిగో పొయ్యి అక్కడుంది చూడు, వెళ్ళి వండుకో. నా బంగారు తల్లే, నాకు తెలుసమ్మా నీ గురించి. మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు. మీకు కూడా కాస్త బువ్వ పెడతాను, తిని పెట్టాలి, సరేనా? అలాగేనమ్మా, ఆ సమయం వరకు ఉంటే తింటాలే. ఎక్కడికి వెళ్తారేంటి? నా మాట కాదని మీరెక్కడికి వెళ్ళలేరులే. ఇదిగో చిటికెలో చేసేస్తాను. సరేనమ్మా, నీకు కావలసినవన్నీ అక్కడే ఉన్నాయి చూడు, నేను బయటికి వెళ్ళి తింటాను. అలా కాంచన తన అన్నం గిన్నెని తీసుకుని బయటకొస్తుంది. ఏడుస్తూ తన బాధలు తలుచుకుంటూ అన్నం తింటూ ఉంది. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ జన్మకు నిన్ను పూజించుకునే భాగ్యం నాకు కలగలేదు. కనీసం వచ్చే జన్మంటూ ఉంటే నీకు సేవలు చేసే భాగ్యం కలిగించమ్మా. నీ భక్తులకు అన్నదానం చేసే యోగం కలిగించు. ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళి పసుపు కుంకుమలతో నిన్ను పూజించుకునే అవకాశాన్ని నాకివ్వు తల్లి. అలా కాంచన తనలో తానే ఏడుస్తూ అన్నం తింటుంది. అలా తింటూ తింటూ మెల్లగా కళ్ళు మూతలు పడతాయి. ఇక అప్పుడే తన వంటింట్లో నుండి గుమగుమలొస్తుంటాయి. కాంచనకి ఆశ్చర్యమనిపిస్తుంది. వెంటనే వంటగదిలోకెళ్ళి చూడగా అక్కడ సాక్షాత్తు ఆ భవానీ దుర్గమ్మ తల్లే వంట చేస్తూ ఉంది. ఆ దేవతని చూసి కాంచన 2 చేతులతో నమస్కరిస్తుంది. అమ్మా, అమ్మలగన్న తల్లి, దుర్గమ్మ తల్లి, భవానీ నమోస్తుతే, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. తల్లి దేవి భగవతి, కరుణించావా తల్లి? ఈ పేదదాన్ని దీవించడానికొచ్చావా? చూడు కాంచనా, నువ్వు నా బిడ్డవు. నీకే సమస్య రాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే కదా. నన్ను నమ్ముకున్న భక్తులకు నేనే హాని కలిగించను. వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వను. అమ్మా, నా పేదరికాన్ని చూసి నాకే జాలేసింది తల్లి. ఇన్ని కష్టాల మధ్య అన్నదానం చేస్తానని చెప్పకనే చెప్పాల్సొచ్చింది. నా కుటుంబం బాగుపడుతుందని అలా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ నేను అన్నదానం చేయడానికి నా దగ్గర సరైన వస్తువులు లేవు. కనీసం బియ్యం గింజలు కూడా లేవు తల్లి. దానికి అలా భయపడిపోతే ఎలా? ఇదిగో నీకోసం నేనే వచ్చాను కదా, నేనే వంట చేస్తున్నాను చూడు. దానికే నీకు జీవితంపై విరక్తి కలిగిందా? చనిపోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. చావు అన్నింటికీ పరిష్కారం కాదు. నా భక్తులెప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఏ బాధ వచ్చినా మనస్సుని మాత్రం చంపుకోకూడదు. ముందు ఆ కళ్ళు తుడుచుకో అంటూ సాక్షాత్తు దుర్గమ్మ తల్లే తన భక్తురాలైన కాంచన కన్నీళ్లు తుడిచింది. ఇక అమ్మవారికి కాంచన సాయం చేస్తుంది. కొంతసేపటి తరువాత వంటలన్నీ పూర్తి చేసింది దుర్గమ్మ. పనులన్నీ పూర్తయ్యాయి కదా కాంచన, ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషం తల్లి, నీ భక్తురాలైనందుకు గర్వపడుతున్నాను. నీ ఇంటికి వచ్చి ఇంత కష్టపడ్డాను కదా, మరి నాకేమివ్వవా నువ్వు? ఎంత మాట తల్లి, ఇవన్నీ నీకే కదా. కూర్చో అమ్మా, నీకు భోజనం వడ్డించేస్తాను. అలా కాంచన దుర్గమ్మ చేసిన వంటకాలనే ఆ తల్లికే వడ్డిస్తుంది. తన భక్తురాలు వడ్డించిన భోజనాన్ని తింది దుర్గమ్మ. ఇక తిన్న తరువాత, చూడమ్మా కాంచన, ఇక జరగబోయేదంతా మంచి కార్యమే. నువ్వేం కంగారు పడకు. నీకు తోడుగా ఎవరినైనా పంపిస్తాన్లే. ఇక వస్తాను అంటూ దుర్గమ్మ అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక అప్పుడే కాంచన కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటికే కాంతమ్మ, రామన్న ఇంట్లోకొచ్చి చూస్తారు. పడిపోయి ఉన్న కాంచన మొహంపై నీళ్లు చల్లారు. కాంచన స్పృహలోకొస్తుంది. ఏంటమ్మా, ఈ వంటకాలన్నీ ఎలా చేశావు? ఇన్నేసి డబ్బులు నీకెలా వచ్చాయి? అసలు నువ్వెందుకు కళ్ళు తిరిగి పడిపోయావు కాంచనా? ఏదమ్మా ఆ చెయ్యిలా ఇవ్వు అంటూ కాంతమ్మ తన కోడలు కాంచన చెయ్యి పట్టుకుని చూసింది. ఇక సంతోషం పట్టలేక, ఒరేయ్ రామన్నా, నువ్వు తండ్రివి కాబోతున్నావురా. నీ భార్య ఇప్పుడు గర్భవతి. ఆహా, ఎంత సంతోషమైన వార్త చెప్పావమ్మా. ఆ దుర్గమ్మ తల్లి నాకు ముందే చెప్పింది నాకు తోడునిస్తానని. ఇప్పుడు నా బిడ్డ రాబోతున్నాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు. అలా కాంచన సంతోషిస్తుండగా అక్కడికి పూజారొచ్చాడు.
అమ్మా కాంచన, అన్నీ సవ్యంగా చేశావమ్మా. ఇదిగో ప్రసాదాలు తీసుకో. ఊరి వాళ్ళంతా అన్నదానం చేసిన నిన్ను పొగుడుతూనే ఉన్నారనుకో. నేను రావటం ఏంటి పూజారి గారు? నేను ఇంట్లోనే ఉన్నాను. అయినా ఆ తల్లి చేసిన వంటలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మరి భోజనాలు అక్కడికెలా వెళ్ళాయి? అంటూ కాంచన అక్కడున్న పాత్రలు తీసి చూసింది. అంతే, అందులో ఉన్నవి చూసి షాక్ అయిపోతుంది. అందులో డబ్బు, నగలు, వజ్రాలు అన్నీ ఉన్నాయి. వాటిని చూసి కాంచనతో పాటు కాంతమ్మ, రామన్న కూడా ఆశ్చర్యపోతారు. ఆ దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలుంటే చాలు, ఈ లోకంలో మనకింకేం అవసరం లేదు. స్వయంగా ఆ తల్లి ఇంటికొచ్చి ఇవన్నీ చేసింది పూజారి గారు. నాతో మాట్లాడింది, నాకు నచ్చజెప్పింది, నాకు తోడునిస్తానని చెప్పింది. ఆ తల్లి చెప్పినట్టే అన్నీ చేసింది. ఆహా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నీకా తల్లి సాక్షాత్కరించింది. ఈ దసరా పండుగ రోజు ఆ దుర్గాదేవి మీ ఇంటికొచ్చి నీకు అమ్మలా నిలబడింది. నువ్వు అదృష్టవంతురాలివి తల్లి, నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. అలా పూజారితో పాటు కాంచన, కాంతమ్మ, రామన్నలు కూడా దుర్గాదేవికి నమస్కరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. రావులపాలెం అనే ఊరిలో సరోజమ్మ అనే పెద్దవిడుండేది. సరోజమ్మది ఉమ్మడి కుటుంబం. కుటుంబ బాధ్యత మొత్తం పెద్ద కోడలు కాంచన చూసుకునేది. ఇక ఇంటికి కావలసిన వస్తువులన్నీ సరోజమ్మే దగ్గరుండి తీసుకొచ్చేది. అలా కొనసాగుతున్న ఆ కుటుంబంలో నెలలో 1వ తేదీ వచ్చిందంటే చాలు, సంబరంగా ఉంటుంది. అందరూ తమ తమ జీతాలు తీసుకొచ్చి సరోజమ్మకిస్తుంటారు. అలా ఒకరోజు, అందరూ వచ్చేసినట్టేగా, ఇక మొదలెట్టేద్దాం. ముందుగా ఏవండి మీరు? ఆ వస్తున్నాను సరోజ. ముందు నన్నే పిలుస్తావని నాకు తెలుసులే. ఇదిగో నా జీతం డబ్బు తీసుకో. ఏంటండి కాస్త తగ్గినట్టుగా ఉన్నాయి? నాకు తెలిసి మీరేం ఖర్చు చేయలేదు కదా, అయినా డబ్బులెందుకు తక్కువగా ఉన్నాయి? అది సరోజ, మొన్న నీకు గుర్తు చేశాను కదా, నేను పనిచేసే చోట రోజు మధ్యాహ్నం భోజనం తింటున్నాను. అందుకు కాస్త డబ్బు ఖర్చయింది. అవి పోగా మిగిలిన డబ్బులు ఇవే. సర్లేండి. ఇక పెద్దోడా రవి, నీ జీతం డబ్బులివ్వు. ఇవిగోమ్మా, నేను కూడా మధ్యాహ్నం పూట ఒక హోటల్లో తింటున్నాను. ఇక సాయంత్రం అయితే నాతో పనిచేసే వాళ్లతో కలిసి చిరుతిళ్ళు తింటున్నాను. వాటికి ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు తీసుకోమ్మా. ఏంటండి మీరు? నేను చాలాసార్లు చెప్పాను కదా క్యారేజీ చేసిస్తానని, కానీ మీరు వినిపించుకుంటే కదా ఎప్పుడు చూసినా వద్దని చెప్తారు. రోజు నేను చేసే వంటలు తీసుకెళ్తే మీకు చాలా డబ్బులు మిగులుతాయి కదా, ఆ డబ్బుతో నాకు ఒక చీర కొనిపెట్టి ఉండొచ్చు. నా మాట అస్సలు వినరు కదా మీరు. అబ్బబ్బా, అమ్మ ముందేంటే నువ్వు? అవన్నీ మన గదిలో మాట్లాడుకోవచ్చు కదా. ఒరేయ్ రవి, నా ముందే కోడల్ని బెదిరిస్తున్నావేంటి? తను చెప్పింది కూడా నిజమే కదా, అలా చేసుంటే కాస్త డబ్బు మిగిలుండేది కదా. అమ్మా, నాకిలా తీరిగ్గా మాట్లాడేంత సమయం లేదు. అవతల నేను ఉద్యోగానికెళ్ళాలి. సమయం అవుతుంది. రాత్రికొచ్చాక తింటూ మాట్లాడుకుందాం. వెళ్ళొస్తా కాంచనా అంటూ రవి చకచక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి వెళ్ళిన తరువాత చిన్న కొడలు రమ్య వచ్చి తన అత్తకి డబ్బిస్తుంది. తను కూడా మధ్యాహ్నం భోజనానికి డబ్బు ఖర్చయిందని చెప్తుంది. ఇక అందరూ అలా చెప్పడంతో సరోజమ్మకి కోపమొచ్చింది. అమ్మాయి కాంచనా, ఇక మొత్తం డబ్బులు ఎంతొచ్చాయో లెక్క చూసుకోమ్మా. వాటిని రేపు బ్యాంకులో వేసెయ్యాలి. ఇంట్లో డబ్బు పెట్టుకోవటం అస్సలు మంచిది కాదు. బ్యాంకులో వేసేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే అత్తయ్యా, అంతా లెక్కపెట్టి బ్యాంకులో వేసేస్తాన్లే. అలా కాంచన డబ్బు తీసుకుని ఆ రోజు మధ్యాహ్నం బ్యాంకుకి వెళ్తుంది. ఇంతలో దారి మధ్యలో రోడ్డు పక్కన పానీపూరి తింటూ కనిపిస్తాడు రవి. అది చూసి కాంచన తట్టుకోలేకపోతుంది. వెంటనే అక్కడికెళ్లి తన భర్త రవిని ప్రశ్నిస్తుంది. ఏంటండి మీరు? ఇలా ఎక్కడ పడితే అక్కడ తినొద్దని చెప్పాను కదా, నా మాటలు మీకు విసుగ్గా అనిపిస్తున్నాయా? ఇలా తినటం వల్ల చాలా నష్టపోతామండి. ఇక చాలా ఆపు. అయినా నువ్వేంటిక్కడున్నావు? రోజు నేను ఈ పానీపూరి బండి దగ్గరికి వచ్చి తింటూ ఉంటాను. నువ్వు కూడా తింటావా చెప్పు, కొని పెడతాను. ఏమక్కర్లేదు, నేను బ్యాంకుకొచ్చాను. సర్లే, ఉదయం తొందరగా వచ్చేసాను కదా, ఆఖరిగా ఉండి ఏదో దారిలో దొరికేవి తింటున్నానంతే.
అయినా మీరిలా బయట తినాల్సిన పనెందుకు? మీకు కావాలంటే ఇంట్లోనే చేసి పెడతాను కదా. నువ్వు వండి నాకు వడ్డించేసరికి సాయంత్రం అయిపోతుంది. సమయానికి ఉద్యోగానికి వెళ్ళకపోతే ఇక అంతే. నేను కూడా నీతో పాటు వంటగదిలో అంట్లు తోముకోవాల్సి వస్తుంది. సరే, నువ్వింటికెళ్ళు. అమ్మకి మాత్రం నేనిక్కడ తింటున్నట్టు అస్సలు చెప్పొద్దు. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అంటూ కాంచన తిరుగు ప్రయాణమైంది. ఇక పనులన్నీ ముగించుకొని ఇంటికి చేరుకుంది కాంచన. అక్కడ తన తోడికోడలు రమ్య, తన మరిది రాము కూర్చొని రకరకాల తినుబండారాల్ని పెట్టుకొని తింటుంటారు. వాటిని చూసిన కాంచన, హరే రమ్య, ఏంటిది? ఇవన్నీ ఎక్కడివి? వదినా, వీటిని నేనే తీసుకొచ్చాను. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తినండి. వీటికి చాలా డబ్బు ఖర్చయి ఉంటుంది కదా. ఖర్చయితే ఏంటి, తినాలనిపించింది తింటున్నాం, దాంట్లో తప్పేముంది? అయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇలా తినడానికి డబ్బు ఖర్చు చేయడం కన్నా ఆ డబ్బుల్ని పొదుపు చేస్తే మనకు ఉపయోగపడతాయి కదా. ఆపదలో ఆ డబ్బులే మనల్ని ఆదుకుంటాయి. భలే చెప్పొచ్చావులే. అయినా ఇంట్లోనే ఉండే నీకేం తెలుస్తుంది మా బాధ? బయటకొచ్చి చూడు, సమాజం ఎలా ఉందో. మేముద్యోగాలు చేసేవాళ్లం, డబ్బు సంపాదించేవాళ్లం. ఏదైనా తినాలనిపిస్తే తినేస్తాం. దానివల్ల డబ్బు పోయినా పర్వాలేదు. మా సంతోషం కోసం ఈ మాత్రం చేసుకోకపోతే ఎలా అక్క? అది కాదు రమ్య, నేనేం చెప్తున్నానంటే. ఇంకేం చెప్పొద్దక్కా. అవతల అత్తయ్య ఇంట్లో లేదు, ఏదో పని మీద బయటికెళ్ళింది. ఆవిడిది చూసిందంటే ఇక మమ్మల్ని తిననివ్వదు. అందుకే ఆవిడొచ్చేలోపు మేం తినేద్దామనుకుంటున్నాం అంటూ రమ్య, రాములు తమ ముందున్న తినుబండారాల్ని వేగంగా తినటం మొదలెడతారు. వాళ్ళని చూసి బాధపడుతూ కాంచన తన గదిలోకొచ్చేసింది. ఇక ఆ రోజు రాత్రి ఆరుబయట సరోజమ్మ కూర్చుని ఉంది. ఆవిడకి పాళ్లు తీసుకెళ్ళిచ్చింది కాంచన. అదే సమయంలో సరోజమ్మ, అమ్మాయి కాంచన, ఈ ఇంట్లో నాలాగా ఆలోచించేదానివి, కుటుంబం గురించి పట్టించుకునేదానివి నువ్వేనమ్మా. మిగిలిన వాళ్ళెవ్వరూ అంతగా పట్టించుకోరు. అత్తయ్య, ఎందుకలా అంటున్నారు? ఇప్పుడేమైందని? నేను చాలా విషయాలు తెలుసుకున్నానమ్మా. ఈ మధ్య ఎవ్వరూ సరిగా జీతం డబ్బులివ్వట్లేదు. అరకొరగా ఇస్తున్నారు. అక్కడ తింటున్నాం, ఇక్కడ తింటున్నామని భోజనంపై సాకులు చెప్తున్నారు. నేను గొడవ చేస్తే వీళ్ళంతా ఈ ఇంట్లో ఉండలేరమ్మా. అందుకే మౌనంగా ఉండిపోతున్నాను. అత్తయ్య, మీరలా బాధపడకండి. అలా కాంచన, సరోజమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రవి తన తండ్రి రంగయ్యని పట్టుకుని ఇంట్లోకొస్తాడు. రంగయ్యని చూసి సరోజమ్మ కంగారు పడింది. ఏమైందండి? ఏమైంది? ఒరే, మీ నాన్నకి ఏమైందిరా? చిన్న సమస్య సరోజ, తగ్గిపోతుందిలే. వైద్యం చేయించుకున్నాను, మందులు కూడా ఇచ్చారు. నాన్నని ఆ సమోసాలు తినడం తగ్గించమని చెప్పారమ్మా. సమోసాలా? అవి మన ఇంట్లో ఎక్కడ చేస్తున్నాన్రా? నాన్న రోజు ఉదయం సాయంత్రం తను పనిచేసే చోట సమోసాలు తింటున్నారంట. వాటి వల్ల జీర్ణ సమస్యలు వచ్చాయి. మందులు వాడితే తగ్గుతుందని ఆ డాక్టర్ చెప్పాడు. కానీ రాబోయే రోజుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుందంట. అయ్యో దేవుడా, ఈ ఇంట్లో వాళ్ళు నా మాట అస్సలు వినటం లేదు కదా. నేనేం తప్పు చేశాను తండ్రి? అమ్మ కాంచన, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే చాలా సమస్య అయిపోతుంది. అత్తయ్య, నేను ఆలోచిస్తాను, మీరు కంగారు పడకండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటూ సరోజమ్మని, రంగయ్యని అక్కడే వదిలేసి వచ్చేస్తారు రవి, కాంచన. ఇక ఆ రోజు రాత్రంతా తన కుటుంబం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తుంది కాంచన. ఇక అప్పుడే కాంచనకి ఒక చక్కని ఆలోచన వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఉండగా తన మనసులోని మాట చెప్తుంది. చూడండి, నేను బాగా ఆలోచించాను. ఇకపై మీరు బయట భోజనం చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీకోసం నేనే వంట చేస్తాను. అందరికీ క్యారేజీలు కట్టిస్తాను. ఇంటి భోజనం తింటే ఆరోగ్యంగా ఉంటారు. బయట భోజనం కన్నా ఇంటి భోజనమే ఆరోగ్యం. దానివల్ల డబ్బు కూడా ఖర్చు కాదు. ఆహా, చాలా చక్కగా చెప్పావమ్మా కాంచన. సరైన నిర్ణయం తీసుకున్నావు. కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అందరం ఉదయం 5 గంటలకే బయలుదేరి పనికెళ్ళిపోతాం. ఆ సమయంలో మా కోసం వంటలెలా చేయగలవక్క? అది కుదరని పని. ఏంటి కాంచన, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా?
అమ్మా నువ్వు కూడా ఏంటి? కాంచన ఏది చెప్తే అది గొప్ప విషయం అనుకుంటున్నావా? అది సాధ్యపడే విషయం కాదు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారమే నేను ఉదయం 5 గంటలకే భోజనాలు ఏర్పాటు చేసి మీకు క్యారేజీలు కట్టిచ్చేస్తాను. ఏమంటారు? ఒకవేళ అలా చేయకపోతే మీకు నచ్చిన చోటే తినండి. సరే అయితే చూద్దాం. అలా మరుసటి రోజు నుండి కాంచన ఉదయం 5 గంటలకే అందరికీ క్యారేజీలు సిద్ధం చేసింది. అది చూసిన సరోజమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. అమ్మా కాంచన, నా క్యారేజీ ఎక్కడా? ఇదిగోండి మావయ్య, ఇందులో మీరు తినడానికి సమోసాలు కూడా చేశాను. అలాగే 2 కూరలు, తాలింపు, మధ్యలో తినడానికి జంతికలు కూడా పెట్టాను. ఆహా, అదరగొట్టేశావు కదమ్మా. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి. మా ఇంటికి అన్నపూర్ణే కాదు, ఆరోగ్య ప్రదాతవి కూడా. అలా రంగయ్య తన పెద్ద కోడల్ని మెచ్చుకున్నాడు. అది చూసి చిన్న కోడలు రమ్యకి చాలా కోపమొచ్చింది. ఏంటక్క నువ్వు నాకెందుకు ఇంత పెద్ద క్యారేజీ కట్టించావు? అరే రమ్య, నువ్వు తినడమే కాదు నీ పక్క వాళ్ళకి కూడా కాస్త పెడతావని అలా చేశాను. అలా పెట్టడం వల్ల వాళ్లతో నీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. అప్పుడు నువ్వు ఉద్యోగాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకోవచ్చు కదా. వారే వదినా, నిజంగా నువ్వు అదరగొట్టేశావు. అరే కాంచనా, నాకు మాత్రం వేరుగా వంటలు చేశావేంటి? చూడండి, మీకు బీపీ ఉంది, కాస్త ఉప్పు కారాలు తగ్గించి వంటలు చేయాలి. అందుకే మీకు ప్రత్యేకంగా చేశాను. ఇకపై మీరు ఆ పానీపూరి బండి దగ్గర అస్సలు కనిపించకండి. మరి పానీపూరి తినాలనిపిస్తే ఏం చెయ్యాలి? అది కూడా సిద్ధం చేసేశాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. సాయంత్రం ఇంటికొచ్చి పానీపూరి తినండి. అలా ఒక్కొక్కరికి క్యారేజీలు కట్టి ఇంటి నుండి పంపిస్తుంది కాంచన. తన కోడల్ని చూసి సరోజమ్మ గర్వపడుతుంది. అమ్మా కాంచన, నిజంగా నువ్వు చాలా తెలివైన దానివమ్మా. అటు కుటుంబాన్ని, ఇటు వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అత్తయ్య, ఇకపై ప్రతి నెల జీతం డబ్బుల కోత ఉండదు. అందరూ సక్రమంగా జీతం డబ్బిస్తారు. అలాగే అందరికీ పౌష్టికాహారం చేసి వడ్డించే బాధ్యత నాది. మీరేం బాధపడకండి, నిశ్చింతగా ఉండండి. అలా కాంచన ఆ రోజు నుండి రోజూ ఉదయం 5 గంటలకే వేడివేడి వంటకాలు సిద్ధం చేసి తన కుటుంబంలోని వాళ్ళకి క్యారేజీలు కట్టి పంపుతుంది. వాళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంది. తన కోడలు కాంచన చేసే పనికి అత్త సరోజమ్మ